టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర మళ్లీ తిరిగి ప్రారంభించారు. తొలి దశలో ఉత్తరాంధ్రలో చేసిన ఆయన రెండో దశలో రాయలసీమ నుంచి యాత్రను ప్రారంభించారు. రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. చిన్న విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంఖారావం యాత్ర మళ్లీ షురూ చేశారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించారు. వైసీపీ నేతలపై లోకేష్ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, నాయకులు పార్టీ మారి వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారని కొనియాడారు. హిందూపురంలో జై బాలయ్య అంటూ స్లోగన్స్ ఇస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు నారా లోకేష్. జై బాలయ్య, జై బాలయ్య. తన సొంత బాబాయిని చంపింది ఎవరో సీఎం జగన్ చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ ను సొంత చెల్లెళ్లు నమ్మటం లేదన్నారు. వివేక హత్య కేసు వ్యవహారంలో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని చెల్లెలు సునీతారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సునీతకు న్యాయం చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. వివేక హత్య కేసును పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు అండగా ఉంటామని చెబుతున్న జగన్ సొంత చెల్లి షర్మిల నమ్మే స్థితిలో లేదన్నారు. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడాడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుర రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటు వేయదని పిలిపించింది సునీత గారు. ఇంకా విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మర్మ తప్పం అంటాడు మా అన్న. అన్ని అబద్దాలనే సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలు వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు. ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే వాళ్ళపైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటే గుర్తుకొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ అన్నారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించింది హిందూపూర్ నియోజకవర్గం అని గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ ని ఎమ్మెల్యేగా గెలిపించి ఏపీ ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత హిందూపూర్ నియోజకవర్గానికి దక్కిందన్నారు. తన మావయ్య హరికృష్ణను, నందమూరి బాలకృష్ణని 2 సార్లు శాసనసభకు పంపించిన ఘనత ఈ హిందూపూర్ కుందన్నారు. టీడీపీ హయాంలో హిందూపూర్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బాలకృష్ణ 2000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు. తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలయ్యబాబు నుంచి కాగితం రావటమే ఆలస్యం, వెంటనే సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపేవాడినన్నారు. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చేవేళ కంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం. హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికి దక్కుతుంది. మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించిన నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. ఒక మావయ్య కాదు, 2వ మావయ్య. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు శాసనసభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని. వస్తున్నా
బాలబాబు అంత స్పీడ్ కాదులే, నేను వస్తున్నా ఒక్క నిమిషం. హిందూపురం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. గతంలో హిందూపురం అంటే వెనుకబడిన నియోజకవర్గం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, సంక్షేమం కూడా చేశాం. ఆనాడు బాలబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి చేశారు. అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు. పంటగుంటలు నవ్వారు, సీసీ రోడ్లు వేశారు, ఆసుపత్రులను అప్గ్రేడ్ చేశారు, తాగునీటికి ట్యాంకులు ఏర్పాటు చేశారు, పాడి పరిశ్రమని ప్రోత్సహించడానికి భవనాలు కట్టారు. ఇంకా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి కాగితం వస్తాం లేటు ఇమ్మీడియట్ గా సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపించే పరిస్థితి. R&B మంత్రి గారి పరిస్థితి అంతే. ఇంకా ఇరిగేషన్ శాఖ కింద కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఒక్కో టిట్కో ప్రాజెక్టు కింద 2,800 ఇళ్లు కట్టించిన ఘనత కూడా మన బాలయ్య బాబు గారికి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నారు. ఇక మడకశిర నియోజకవర్గంలో అవినీతి విలయ తాండవం ఆడుతోందన్నారు. వసూళ్లు చేయడంలో ఎమ్మెల్యే వసూళ్ల రాజాలా మారిపోయారన్నారు. టీడీపీ హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమల వద్ద ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. టీడీపీ జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని లోకేష్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటలను జగన్ నిలబెట్టుకోలేకపోయారన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క రైతుల కోసం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు కలిసి పెద్ద ఎత్తున కుంభకోణాలు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు కొని సెంటు స్థలాల పేరుతో 100 కోట్ల అవినీతి చేశారు. కనీసం అంగన్వాడీ పోస్టులు సొంత కార్యకర్తలకు ఇవ్వట్లా, అది కూడా వేలంపాట పెట్టే పరిస్థితి. ఇసుక కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నారు, అది మనందరం చూస్తున్నాం. ఏకంగా రోడ్లు వేయాలంటే ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాలని కాంట్రాక్టర్లు కూడా ముందలకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా క్వారీ ఓనర్లు వదిలిపెట్లా. ఇక్కడ బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగినందుకు ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. వసూల్ రాజనా మంచి సలహా బ్రదర్. మీ ఎమ్మెల్యే గారికి ముద్దుగా వసూల్ రాజా అని పేరు పెడదాం. ఏమా బాగుందా ఎమ్మెల్యే గారి పేరు? వసూల్ రాజా అని పెడదాం. నేను ఇక్కడ అడుగుతున్నా, ఆనాడు జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. ఏనాడైనా ఈ వసూల్ రాజా ఆ హామీల గురించి అడిగాడా? శాసనసభలో మాట్లాడా? తల్లి ఆనాడు వచ్చి ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తా అన్నాడు. హంద్రి నివా నుంచి ఏకంగా పిల్ల కాలాలతో నీళ్ళు అందిస్తా అన్నాడు. పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా? పెట్టుకున్నాడా? అందుకే తల్లి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థి మీ ముందల సునీల్ గారు నుంచుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క రైతులకి మొదటి సంవత్సరంలోనే మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పిల్ల కాలువల ద్వారా అవసరమైన మేరకు తవ్వి సాగునీరు అందిస్తాం. మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలకు అడ్డు లేదన్నారు. నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలంటే వైసీపీ నేతలకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇక వైసీపీ కార్యకర్తలకు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు రా కదలరా అంటే చాలు టీడీపీ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిందని నారా లోకేష్ మండిపడ్డారు.
తనపై అనేక అక్రమ కేసులు పెట్టిందని వాటికి భయపడకుండా ముందుకు వెళుతున్నామన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తనకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారని పరామర్శించేందుకు విమానంలో బయలుదేరితే అడ్డుకున్నారు. రోడ్డు మార్గంలో రావడానికి 3 గంటలు పట్టిందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో జనసేన అధినేత అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలో గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా చాలు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు చెప్పినట్లు 5 సంవత్సరాల్లో మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. పార్థన్న పైన 15 కేసులు పెట్టారు. సవిత గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. అంతెందుకు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్న ఎవరున్నారా? నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉందప్పా. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒక్కరు. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉందన్నా. చూడండి, ఇన్ని కేసులు పెట్టినా ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడే జగన్ చెప్పా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే దొంగ కేసులకి మేము భయపడతామా అని. ఒక సింహం లాగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా నడుచుకుంటూ వచ్చారు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు జగన్ ని ఉతికేసి ఆరేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే చెప్పారు, లోకేష్ ఒక కుటుంబం పెద్దగా నీకు అండగా నిలబడతా, ఒక అన్నగా నీకు అండగా నిలబడతా, నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు, ముందరికెళ్ళనని నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో పవన్ అన్నని ఆపేసింది ఈ ప్రభుత్వం. గురువారం నాడు 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన నారా లోకేష్ శుక్రవారం నాడు పుట్టపర్తితో పాటు మరో 2 నియోజకవర్గాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పనున్నారు లోకేష్.